నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బాగానే ఉన్నాం. మన చుట్టూ పరిసరాలు బాగున్నాయా? మన చుట్టూ సమాజం ఎట్లుంది? ఒక్కసారి న్యూస్ పేపర్ కానీ సోషల్ మీడియా కానీ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మా కుటుంబ సభ్యులు మేము బాగున్నాగా అనుకుంటాం, కానీ ఈ సమాజంలో జరుగుతున్న చర్యల యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటి యొక్క ప్రతి చర్యలు మనపైన పడతాయి, మన కుటుంబ సభ్యులపైన పడతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు చూశాక అసలు మన సమాజం ఎటుపోతుంది, ఈ సమాజంలో మన ఉమ్మడిగా మన ప్రయాణం ఎటుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఉదాహరణకి మొన్నటికి మొన్న కేరళలో ఒక యువతి తను ఒక అతన్ని ప్రేమించింది. తుదకి ఆమెకు ఇంకొక మంచి ఉద్యోగం ఉన్న వరుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఆ ప్రేమించిన కుర్రాడిని పిలిచి పళ్ళరసంలో విషం కలిపి చంపేసింది. మరోవైపు ఇంకొక అతను ఢిల్లీలో గర్ల్ ఫ్రెండ్ ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో దాచిపెట్టాడు. నిన్నటికి నిన్నైతే హైదరాబాద్లో ఆర్మీ నుండి వచ్చిన వ్యక్తి, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ నుండి రిటైర్డ్ అయ్యి వచ్చిన వ్యక్తి తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేసి చెరువులో కలిపేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఒక జుగుప్సాకరమైన ఈ నేరాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి కారణం ఏంటి? కొందరు ఏమంటారు, అలాంటి వాళ్ళు నిజానికి ఏదో ఒక వేరే రిలేషన్ వల్ల వీళ్ళని చంపేస్తున్నారు, ఆ వేరే రిలేషన్ వాళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళని ఎందుకు చంపాలి అనే ఒక కామెంట్ వదులుతుంటారు. ఎందుకు చంపుతున్నారు అంటే, మరొక కోణంలో వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా వీళ్ళు వదిలిపెట్టరేమో, వీళ్ళతో గతంలో ఉన్న ఏవైనా మెమరీస్, వాళ్ళ ఫోటోలు వీడియోలు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడే ఆపేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా చంపేస్తున్నారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ చంపడం అయితే జరుగుతుందండి. కానీ విని ఎరుగని సినిమాల్లో కూడా చూడంత భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. అది ఎక్కడో కాదు, మన పక్కింట్లోనే అయి ఉండొచ్చు, మన ఎదురింట్లోనే జరుగుతూ ఉండొచ్చు, రేపు అది ఆ గోడ దాటి మన ఇంటికి కూడా రావచ్చు. ఎందుకు? ఇది ఎవరు ఆలోచించాలి? ఎందుకు ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి? ఒక స్టోరీలో, ఒక ఇన్సిడెంట్లో అతను ఒక సైకో కిల్లర్ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూశాడంట. ఆ సైకో కిల్లర్ టీవీ సీరియల్ ద్వారా అతనికి ఆ ఇన్స్పిరేషన్ వచ్చిందట, ఏ విధంగా చంపాలి, ఏ విధంగా తప్పించుకోవాలని. సో మరొక ఆ యువతికి సినిమాలో ఎక్కడో ఏదో ఏ విషయం తాగితే ఎవరిని ఎలా చంపొచ్చు అది ఇమీడియట్గా రియాక్షన్ ఉండదు తెలుసుకుందంట. ఈ గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ మనకు సమాచారాన్ని ఇస్తున్నాయా, లేకపోతే సమాజాన్ని చెడగొడుతున్నాయా? ఇక్కడ ఏం మిస్ అవుతుంది? దీనిపైన ఎవరు మాట్లాడాలి, ఎవరు చర్చించాలి, ఎవరు దీనికి సమాధానం చెప్పాలి, పరిష్కారం ఇవ్వాలి అంటే ఎవరి వైపు మనం చూపించలేని పరిస్థితి. ప్రభుత్వాలను నిలబెట్టుకోవడానికి, ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడానికి, నెక్స్ట్ మళ్ళీ అధికారం ఎలా సంపాదించుకోవాలనే దానిపైనే దృష్టి పెడుతున్నాయి. మరోవైపు సినిమాలు, సీరియళ్ళు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉండడం కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి. అది అశ్లీలత వైపా, లేకపోతే అశ్లీల భాష వైపా, లేకపోతే భయంకరమైన నేరాలను కూడా పిల్లలకు, మన కుటుంబ సభ్యుల అందరి ముందు, కళ్ళ ముందు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు, ఎక్కడుంది మిస్టేక్ అని ఎవరు ఆలోచించాలి? సామాజికవేత్తల, విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఆచార్యుల, ఎవరికండి ఇది? ఎవరికి మనం అప్పచెప్పాలి? న్యాయ వ్యవస్థ పైన కోట్లాది కేసుల భారమే ఉంది. వాళ్ళు ఈ సామాజిక సమస్యలను పట్టించుకునేటట్టున్నారా? అసలు ఇలాంటి నేరాలు శాంతి భద్రతల కిందికి వస్తాయా, లేక సామాజిక రుగ్మతల కిందికి వస్తాయా? ఎవరు ఆలోచిస్తున్నారు? దీనికి మనందరం బాధ్యులమే. మనందరము ఈ వ్యవస్థను ఉమ్మడిగా నిర్మించుకుంటున్నాం. మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మనం ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం, అక్కడే మీరు కూడా ఈ యొక్క సమాజ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. మీరు ఎటువంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు, అక్కడే మీరు ఇటువంటి సంఘటనలు కూడా సమాజంలో అంగీకరిస్తున్నట్టే. కాబట్టి ఇవన్నిటికీ మూలం ఎక్కడుంది అని చూస్తే మన సమాజంలో మిస్ అవుతుంది ఏంటి అంటే, అది వ్యక్తి నిర్మాణం. వ్యక్తి నిర్మాణం అనేది జరగట్లేదు.
ఒక వ్యక్తి నిర్మాణం అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ఆ తల్లి యొక్క ఆలోచనలు, ఆ కుటుంబంలో జరుగుతున్న చర్చల నుండే ఆ విలువలు వస్తాయి. శిశువు బాల్యంలో కుటుంబ నేపథ్యంలో ఎటువంటి విలువలు నేర్చుకుంటున్నాడు, పాఠశాలకు వెళ్తే ఎటువంటి విలువలు టీచర్లు నేర్పుతున్నారు, బయటికి వస్తే సమాజంలో పత్రికలు కావచ్చు, సామాజిక మాధ్యమాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, ఎటువంటి విషయాలను వాళ్ళకు పదే పదే చూపిస్తున్నాయి. కొన్ని ఛానళ్ళు ఎటువంటి హేతుబద్ధత లేకున్నా కానీ ఇష్టం వచ్చినట్టుగా న్యూస్ని పంపింగ్ చేస్తూ, డంపింగ్ చేస్తూ అందరి ఫోన్ల నిండా నింపుతూ ఉన్నారు. ఇది వాళ్ళకు లాభం, ఆ కొందరికి లాభమే, కానీ సమాజంలో ఉన్న అందరికీ నష్టము. కొందరి లాభం కోసము అందరికీ నష్టం చేస్తున్నాము. అది రేపు వాళ్ళ పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఈ సినిమాలు తీసేవాళ్ళు, ఈ రాజకీయాలు చేస్తూ ప్రజల సమాజ ఆరోగ్యకరమైన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్న నాయకుల కుటుంబాలు కూడా ఇది దెబ్బతీస్తుంది. ఆ రోజున మనము పశ్చాత్తాపడి వేస్ట్. కాబట్టి అందరం ముందే మేల్కొందాం. వ్యక్తి నిర్మాణం పైన దృష్టి పెడదాం. కుటుంబం, పాఠశాల, అలాగే సామాజిక మాధ్యమాలు, ఈ 3 స్థాయిల్లో మనము ప్రత్యేకంగా దృష్టి పెట్టి విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మిద్దాం. అదొక్కటే సరిపోదు. మరోవైపు ప్రభుత్వ పరంగా కూడా, ప్రభుత్వం కూడా ఈ సామాజిక మాధ్యమాల పైన, ఈ సినిమాల పైన కఠినమైన నియంత్రణ అనేది అవసరం. గుర్తుంచుకోండి, విచ్చలవిడితనం అనేది ఎక్కడైనా ప్రమాదకరం. స్వేచ్ఛ పేరుతో, క్రియేటివిటీ పేరుతో, సృజనాత్మకత పేరుతో నాకు ఇష్టం వచ్చింది నేను చూపిస్తాను అంటే ఇది సమాజం అండి. నీకు ఇష్టం వచ్చింది నువ్వు ఒక్కడివి ఏమైనా చేసుకో, కానీ సమాజంలోకి అది పంపించకూడదు, దాన్ని అనుమతించకూడదు. కాబట్టి ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. దాన్ని మేధో మదనం చేయాలి. అందరము కలిసి ఒక చర్చ అనేది లేవనెత్తాలి. అప్పుడే సరైన సమాధానం వస్తుంది, పరిష్కారాలు వస్తాయి. మరోవైపు వ్యక్తి స్వీయ నియంత్రణను కూడా కలిగి ఉండాలి. అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ముందు తను స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకోండి చాలు, సమాజం ఆటోమేటిక్గా రెగ్యులేట్ అవుద్ది. ఒక నిర్మాత, ఒక డైరెక్టర్ ముందు తను తీయడంలోనే ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రభుత్వం కూడా దాన్ని నియంత్రించాల్సిన అవసరం రాదు కదా. అదే ఇతర దేశాల్లో చూడండి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 16 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాని నిషేధించింది. సో కాబట్టి గుర్తుంచుకోండి, మనము సమాచారాన్ని ఇష్టం వచ్చినట్టుగా అందరికీ అందుబాటులో పెట్టకూడదు. పిల్లలకి ఏ టైంలో ఏది తెలియాలో అదే తెలియాలండి. లేనిపోని విషయాలన్నీ వాళ్ళ బ్రెయిన్లో మనము డంపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేగాని ఇది మనం అందరికీ తెలియాలి అని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకు కూడా అన్ని విషయాలని చూపిస్తున్న ఫోన్లను ముందు ఎంతవరకు కట్టడి చేస్తున్నాం. మరోవైపు ఓటీటీ. ఈ ఓటీటీ అంటే ఎక్కడెక్కడో వేరు దేశాల్లో వేరు కల్చర్లు ఉంటాయి. అక్కడ కల్చరు ఇక్కడ కల్చర్ సేమ్ కాదు. అక్కడ తొడల వరకు బట్టలు వేసుకొని తిరగడము సహజం, ఇక్కడ అది అశ్లీలం. అక్కడ తీసిన సినిమాని ఇక్కడ నేరుగా విడుదల చేస్తే దాని ప్రభావం ఈ సమాజం పైన ఎలా ఉంటుంది? అక్కడ మనిషిని చంపడం సహజం, కానీ ఇక్కడ అది చాలా సెన్సిటివిటీ ఉన్న సమాజం కాబట్టి ఖచ్చితంగా దాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఒక సమాజం కోసం ఒక సినిమా తీస్తే ఆ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇంకో సమాజంలో, ఇంకో సంస్కృతిలో దాన్ని చొప్పించడం ద్వారా మొత్తం మీద ఏం జరగబోతుంది? గ్లోబలైజేషన్ పేరుతోటి ప్రత్యేకంగా ఉన్న సంస్కృతులను, కామన్గా అన్ని సంస్కృతులను ఒకటే అన్ని కిచిడీలాగా చేస్తున్నారు. దాని ద్వారా సమాజంలో ఏకత్వం సాధిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అందులో వచ్చే అనేక దుష్పరిణామాలకు ఎవరు బాధ్యులు? ఇక్కడ దీని గురించి మాట్లాడగానే వెంటనే చాలా మంది స్వేచ్ఛా ప్రియులు ముందుకు వస్తారు. ఇది హక్కుల ఉల్లంఘన, ఇది క్రియేటివిటీ, సృజనాత్మకతను బంధించినట్టే అంటారు. ఇక్కడ స్వేచ్ఛ ఉండాల్సిందే, సృజనాత్మకత ఉండాల్సిందే, కానీ దానికి కూడా కొంత పరిమితి ఉండాలి. విచ్చలవిడి సృజనాత్మకత మనకు అవసరం లేదు. మానవ మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా పరిమితులతో ఉన్న జీవితమే ముఖ్యం. ఆ పరిమితులు ఎక్కడి వరకు ఉండాలనేది ప్రభుత్వాలు, సమాజము కలిసి నిర్ణయించుకోవాలి. అంతేగాని ఇదేదో పూర్తిగా సృజనాత్మకతను, స్వేచ్ఛను కట్టడి చేస్తున్నారని భావించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ ఉందండి, ట్రాఫిక్ రూల్స్ అనేవి మన కోసం ఉన్నాయి. అవి నా స్వేచ్ఛను ఆపుతున్నాయి. నా స్వేచ్ఛగా నేను ప్రయాణిస్తున్నా, నా ఇష్టము అంటే ఎదుటివాడు కూడా అదే స్వేచ్ఛను ఉపయోగించుకుంటే ఇద్దరు యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతారు.
కాబట్టి స్వేచ్ఛ కూడా కొంత నియంత్రించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని స్వేచ్ఛకు భంగం అనుకోకండి, స్వీయ నియంత్రణను పాటించండి. రేపటి సమాజాన్ని మనమే నిర్మించుకుందాం. అది మన కుటుంబం నుండి, మన స్వీయ నియంత్రణ నుండే స్టార్ట్ చేద్దాం. భవ్యమైన భద్రతతో కూడిన బంగారు సమాజాన్ని మన భవిష్యత్తు తరాలకు అందజేద్దాం.